తెలంగాణ మీద మళ్ళా కుట్రల కత్తులు వేలాడుతున్నాయా? తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లయిన తర్వాత మళ్ళా ఎందుకు పక్క రాష్ట్రముల్లో వచ్చి మాట్లాడుతున్నారు? తెలంగాణ మీ అయ్య జాగీరా. ఇట్లాంటి మాటల్ని తెలంగాణ సమాజం ఎట్లా చూస్తుంది? పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, వరుసగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు. మళ్ళా ఇంకొక సమరానికి తెలంగాణ సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉందా? చాలా ఇష్యూస్ని మాట్లాడదాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ మాటలు ఎట్లా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక ఆకస్మికంగా ఏదో రాత్రికి రాత్రి అనుకొని వచ్చి మాట్లాడింది కాదు. ఒక వ్యూహం ప్రకారం తెలంగాణ మీద దాడి జరుగుతుంది. అంటే 10 ఏళ్ళు రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయిపోతుంది. 12 ఏళ్ళు అయిన తర్వాత ఇవాళ ఇప్పటికీ అసలు మొదట్లేంది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడు, తెలంగాణ రాష్ట్రం పరిపాలించరాదు, రాష్ట్రం నిలబడుతుందా, ఇంకా అసలు అసలు ఏం చేత కాదు తెలంగాణ ప్రజలకు అనే రీతిలో అప్పటి వరకు జరిగింది ప్రచారం. దాన్ని తిప్పికొడుతూ 12 ఏళ్ళుగా తెలంగాణ తన కాళ్ళపై తాను నిలబడ్డది. తన కాళ్ళపై తాను నిలబడ్డం కాదు, దేశంకి ఆదర్శమైంది. చాలా రంగాల్లో నెంబర్ 1కి వచ్చింది. ఇవాళ ఒకప్పుడు బెంగాలు, పంజాబు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవి వరి పండించే స్థానాల్లో అగ్రస్థానాలు ఉండేది. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగా అయినటువంటి తెలంగాణ ప్రాంతమే ఇవాళ దేశంలో మొదటి స్థానానికి వచ్చింది వరి పండేటువంటి చోటికి. ఇలాంటి నిలబడ్డటువంటి పరిస్థితులలో ఈ పచ్చని తెలంగాణ మీద ఇవాళ ఓర్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకమైన దాడి, దీన్ని ఆక్రమించుకోవాలనే విధమైనటువంటి దాడి కనిపిస్తుంది. లేకపోతే ఒక పథకం ప్రకారం కొద్ది రోజులుగా జరిగినటువంటి అనేక అంశాలను చూస్తూ ఉంటే తెలంగాణ విషయంలో ఇంత అక్కసు ఎందుకు? విడిపోయింది, 12 ఏళ్ళు ఉన్నారు, ఆంధ్రోడన్లే తెలంగాణోడన్లే అందరూ కలిసిమెలిసి కూడా ఇక్కడ బతుకుతూ ఉన్నారు. హైదరాబాద్లో లేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో అపోహలు సృష్టించారు. రాష్ట్రం నిలబడదు అనేది ఒకటెత్తి అయితే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుందా, 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉండాలి, కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ఇట్లా ఎన్నో చేసిరు విభజన సమయంలో. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఒక అందరినీ కలుపుకోబోయేటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా సుహృద్భావ వాతావరణంలో జీవించే విధంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కేవలం డెవలప్మెంట్ ఓరియంటెడ్లో మాత్రమే వెళ్ళిపోయింది. రాజకీయ కక్షలు కార్పణ్యాలకు కూడా అవకాశం లేకుండా ఈ 12 ఏళ్లలో ఉంది. కానీ ఇప్పుడు ఏదో జరిగిపోయినట్టు, ఎందుకు ఇంత తెలంగాణ మమ్మల్ని కాదని ఇంత సక్సెస్ అయింది ఎందుకు అని ఓర్వలేనితనమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సహజ సంపద మాకు దక్కలేదని అక్కసా? ఏదో ఒకటైతే స్పష్టంగా, లేదా రాజ్యాధికారం ఇక్కడ మేము హస్తగతం చేసుకోవాలన్నా? ఇవాళ హైదరాబాద్ లాంటి చోట మా ఆటలు సాగట్లేవు అనేటువంటి పరిస్థితి వచ్చిందా? మరి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇవి చెప్పినటువంటి అంశాల్లో ఈ అన్ని అంశాలను క్రోడీకరించే ఇవాళ ఒక పథకం ప్రకారం తెలంగాణను తమ గుప్పిట పెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ మధ్య కొన్ని సంఘటనలు జరిగినాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అపరంగా కాజేయాలనుకున్నారు కొద్దిమంది. ఉమ్మడి రాష్ట్రంలో వాటిని అడ్డగోలుగా దక్కించుకోవాలనేటువంటిది భూమిని ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ దొడ్డిదారిని వచ్చి అదే సంస్థలు ఆ 1000 కోట్ల భూములను దక్కించుకోవాలనేటువంటి కుట్రను ఇక్కడి సమాజం సమూహంగా తిప్పికొట్టింది. అరే హైదరాబాద్లో మాకు దక్కదా అనేటువంటి ఒక కార్పొరేట్ సంస్థలు, ఒక దోపిడిని మాత్రమే ఎంచుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఇంత పచ్చగా ఉండేది మాకంటే ఎక్కువ ఇది ఎదిగిపోతూ ఉంది అనేటువంటి ఓర్వలేని వ్యక్తులు ఇవాళ హైదరాబాద్ ఒక రన్వే మీద అసలు సూపర్ సెట్ విమానాన్ని దాటిపోయి ఇవాళ అంత వేగంగా పరిగెడుతూ ఉంటే ఓర్వలేని తనంతోనే ఇవాళ ఈ తెలంగాణ మీద ఒక అక్కసుతోటి ఈ దాడి చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే హైదరాబాద్ ఒకటి కాదు, మీరు ఇంతకుముందు చెప్తున్న దాంట్లో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా క్లారిటీగా తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. నేను చెప్పిన ఓన్లీ ఇదే చెప్పలే, హైదరాబాదే చెప్పలే. ఇక్కడ పంటలు పండుతూ ఉన్నాయి, పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంతో ఉంది. ఇవాళ మనం కేంద్రంతో సంబంధం లేకుండా అప్పులు తెచ్చుకొనైనా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే సత్తా ఏర్పడ్డది. ఇవన్నీ ఏర్పడ్డ నేపథ్యంలోనే దీని మీద ఒక రాజకీయ పెత్తనం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఆయన మాట్లాడండి. అది ఎంతటి పెద్ద మాట! అయ్యే జాగిరా అంటే ప్రతి తెలంగాణ బిడ్డ అంటాడు, ఎస్ ఇది మా అయ్య జాగిరే అని అంటాడు. మా అయ్య జాగిరే. మరి మేము వచ్చి ఆంధ్రాలో నీ అయ్య జాగిరా అంటే ఊరుకుంటావా? ఊరుకుంటాడా అండి?
ఆంధ్ర నీ అయ్యే జాగీరా, ఈ మాటకు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అంటాడు కావచ్చు మీది అందరు జాగీర్ అంటాడేమో, కానీ ఊరుకుంటారా అక్కడ? ఎంతమంది ఇక్కడి నుంచి తెలంగాణ ప్రజలు పోయి ఆంధ్ర ప్రాంతంలో బతుకుతా ఉన్నారు? బతకట్లేరు కదా. ఇవాళ ఇక్కడే స్వతంత్రంగా అవసరమైతే సూరత్ పోయారు, లేకపోతే బొంబాయి పోయారు, లేకపోతే దుబాయ్ పోయారు, కానీ ఆంధ్ర ప్రాంతానికి అయితే వచ్చి బతకట్లేరు కదా. మేమేమి ఆంధ్రాను సవాల్ చేయలే కదా, మీ ఉపాధి కొల్లగొట్టలే కదా. ఎందుకు వస్తున్నాయి అంత దుర్మార్గ మాటలు, అంత అహంకార మాటలు అవసరమా? నీ అయ్యా జాగీరా అంటే ఏంటి అర్థం ఏంటిది? రెచ్చగొట్టడమే. దాని ఇంకా ఒక కుట్ర ఉందనిపిస్తుంది నాకు. ఎట్లాంటి కుట్ర అంటే, ఇప్పుడు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక 10 ఏళ్ళు రాజకీయం చేస్తానా, 15 నుంచి రాజకీయాలు ఉన్నా అంటే వాళ్ళ అన్న పార్టీ పెట్టిన కాంచి అని చెప్తాం. ఇంత ఇంగిత జ్ఞానం ఉండొద్దా నీకు? ఏపీ ప్రజల ఓట్లతో గెలిచినవు నువ్వు. హైదరాబాద్లో 1000 మంది ఏపీ ప్రజలు ఉన్నారు. వాళ్ళు సామాన్యుల దగ్గర నుంచి టీ కొట్టు, ఇడ్లీ కొట్టు దగ్గర నుంచి 1000 కోట్ల వ్యాపారం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. మరి వాళ్ళని వచ్చి వాళ్ళ యొక్క రక్షణ నీకు బాధ్యత అక్కర్లేదా? అంత ఇష్టారాజ్యంగా వచ్చి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిపోయినావు. నీ అయ్యే జాగీరా అని ఎక్కడైనా తెలంగాణ పౌరుడు ఎవరైనా ఆవేశానికి లోనై నువ్వు ఎవడరా ఆంధ్రోడు నువ్వు మా అయ్యే జాగీరా అని చెప్పి తిరగబడో కొట్టుకుంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించాలనుకుంటున్నావా? గొడవలు సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే హైదరాబాద్లో గొడవలు సృష్టించి దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చెప్పేసి కుట్రబన్నాను అనుకుంటున్నావా? నీ ఉద్దేశం ఏంటిది? 2014లో ముందు తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు ఇవే అన్నారు మీరు, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నారు. మరి ఇప్పుడు ఎందుకు 12 ఏళ్ళ తర్వాత ఏమైంది ఇప్పుడు నీకు? నీ అయ్యే జాగీరా అని వచ్చి ఆక్రోశం వెళ్ళగక్కాలి లేదా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎందుకు వచ్చింది ఈ ఘటన? అంటే కుట్ర కనిపిస్తుంది. నీకు ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి ఎవరైనా పక్క రాష్ట్రం పోయి మా ప్రజలు ఉన్నారు ఇక్కడ అనేది ఆలోచించకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, సోయి లేకుండా, అరే ఆంధ్ర ప్రాంత ప్రజలను ప్రతినిధివి నువ్వు ఉండాలిగా బుద్ధి. రెచ్చగొట్టి దాడులు చేసుకుంటే ఏం చెప్పాలి నువ్వు అనుకుంటాను? వాళ్ళ రక్షణ పట్టదా నీకు? ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ రక్షణ పట్టదా నీకు? ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నీ అయ్య జాగీరా అని ఆయన సోయి లేని మాటలు మాట్లాడు, బుద్ధి లేని మాటలు మాట్లాడు. మీ ప్రాంత ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో చాలా చోట్ల ఉన్నారు. ఆయన మాటలను పట్టుకొని ఎవరైనా రెచ్చిపోయి ఏదైనా దాడులకో గొడవలకో దిగి ఆస్తి ప్రాణ నష్టం చేస్తే ఎవడు బాధ్యులు? ఇట్లాంటి వాళ్ళనా మీరు ఎన్నుకున్నది? ఇంత దగులుబాజీ నాయకులనా, బాధ్యత లేని వ్యక్తులనా మీరు ఎన్నుకున్నది? నువ్వు ప్రశ్నించు, పార్టీ పెట్టుకుంటాను అడుగు, నేను ప్రచారం చేసుకుంటాను అడుగు. నీ అయ్యా జాగీరా అనే మాటలు ఏంటివి ఇవి? మీ గురించి మాట్లాడినట్లేదు, మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని నరక కూపంలోకి నెట్టడానికి చేసినట్టుంది. మీ భద్రతను దెబ్బతీసే విధంగా ఉంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలి, ఆంధ్ర ప్రజలు నిలదీయాలి పవన్ కళ్యాణ్ను. నీకు ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఇస్తే నువ్వు ఇక్కడ వెలగబెట్టకుండా హైదరాబాద్లో మన వాళ్ళు ఉన్నారనే సోయి లేకుండా పోయి నీ అయ్యే జాగీరా అని చెప్పి రెచ్చగొడితే అక్కడ ఉన్న వాళ్ళను ఏం చేస్తావు నువ్వు? ఏ అర్ధరాత్రో ఎవడికో ఎందుకో తిక్క తిరిగి ఎవడైనా కొట్లాడుకుంటే ఏం చేస్తారు మీరు? అర్థమైందా మీకు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినావు? నీ అయ్యే జాగీరా అనే పదానికి అర్థం ఏంటిది? దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి నీకు తెలియవా? ఆలోచించినవా నువ్వు? ఒక పార్టీ అధ్యక్షుడివా నువ్వు? ఒక ఉప ముఖ్యమంత్రివి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు. పార్టీ అధ్యక్షుడు అంటే ఏదో స్టేట్మెంట్ అనుకుందాం. ఉప ముఖ్యమంత్రి అంటే బాధ్యత ఉంటుంది, చట్టసభల్లో బాధ్యత ఉన్న వ్యక్తివి నువ్వు. ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది ఇక్కడ పనులు చేసుకుంటానికి వస్తుండ్రు. నువ్వు రెచ్చగొట్టి పోయితున్నావు స్టేట్మెంట్ ఇచ్చి బాడీగార్డ్ల మధ్య. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? కొట్టుకొని సావాలనా? ఇందుకానికి పదవి ఇచ్చింది. ఆంధ్ర ప్రజలు అలా ఆలోచించండి. బుద్ధి లేని రాజకీయ ప్రయోజనాల కోసం ఎవడో చెప్పినట్టు వచ్చి స్క్రిప్టులు చదివిపోతూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాదులో ఆంధ్ర ప్రజలను కూడా సొంత అన్నదమ్ములాగా చూసుకుని ఎవడు విభేదాలు సృష్టించలే. నువ్వు కయ్యాని కాలు చూతావు అంటే ఏమేం చేస్తారు? ఊరుకుంటారు ఎవరైనా? మీరే చెప్పండి. ఏ విజయవాడకో ఏ వైజాగ్కో వచ్చి తొడగొట్టి దమ్ముంటే రారా నీ అయ్యే జాగీరా అంటే ఊరుకుంటారా మీరు? ఇదేనా మీ ఉప ముఖ్యమంత్రి చేసే పని? మీరు అడగండి స్పష్టంగా. నీకు 5 ఏళ్ళకు పాలనకు ఇచ్చినావు, ఇక్కడ పనులు చేయి. నీకంత దమ్ము ధైర్యం ఉంటే నీ స్పెషల్ స్టేటస్ హోదాను మట్టిలో కలిపిండు మోడీ. దమ్ముంటే అడుగు.
మీ ఎంపీల మీద దయాదాక్షిణ్యాల మీద బతుకుతా ఉంది మోడీ ప్రభుత్వం ఢిల్లీలో. అడుగు, కూటమి ఎంపీల మీద బతుకుతోంది. టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. అడుగు దమ్ముంటే. నువ్వు మా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం. అవి దమ్మున్న డైలాగులు, అవి అడగచేత కాదు. మోసం చేసిండు, పాచిపోయిన లడ్డూలు పెట్టిండని చెప్పింది నువ్వే కదా. మరి ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. నీ మీద ఆధారపడ్డటువంటి ప్రభుత్వం కేంద్రం ఉంది. నువ్వు దమ్మున్న మాటలు మీ చెప్పుకుంటారు కదా మీ అనుచరులు, మొగోని మాటలని. ఈ దమ్మున్న మొగోని మాటలు ఉంటే నీకు ఓట్లేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ హోదా ఇవ్వు. నీ అయ్యా జాగిరా మోడీ, ఎందుకు ఇయ్యవు? మా మీదనే నీ బతుకున్నది అని అడుగు దమ్ముంటే. చేతగాదు. ఈడొచ్చి ఎట్లాగూ రాజకీయ ఏమనరులే, ఎందుకంటే ఒక అద్దం మీద రాయేసిపోదాం అని ఊరికొచ్చినావు. ఆంధ్ర ప్రజలను అడగండి మీరు, నువ్వు చేసింది తప్ప ఒప్ప. ఇట్లాంటి బుద్ధిమాలిన పనులు చేస్తే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఒక జర్నలిస్ట్ అనేటివాడు అన్ని రాష్ట్ర అంశాల గురించి మాట్లాడతాడు. ఇంతకాలం మాట్లాడలే, ఎందుకంటే ఈ విభేదాలు ఏదనంటే ఇది తీసుకొస్తున్నారు అని చెప్పి. ఫస్ట్ తెలంగాణోడు అన్నది వాళ్ళు, తర్వాత కడుపు మండి కొన్నేళ్ల తర్వాత ఆంధ్రోడు అనాల్సి వచ్చింది. ఎవరు ఎక్కడైనా కూడా పోటీ చేసుకోవచ్చు కదా. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణ బిడ్డైన పివి నరసింహారావు వేరే దగ్గరికి పోయి పోటీ చేయలేదా? ఇందిరాగాంధీ గతంలో ఇక్కడికి వచ్చి పోటీ చేయలేదా? ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరు అబ్జెక్షన్ చేసారు? పోటీ చేసుకో. ఎన్టీఆర్ పోటీ చేయలేదా ఏడా? ఓసారి గెలిచే ఓడగొట్టిండ్రు, రెండోసారి ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఓడగొట్టిండ్రు. మేము అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది? నువ్వు పోటీ చేస్తానన్నావా? నువ్వు పార్టీ పెట్టిన 5 ఏళ్ళ దాకా పోటీ చేయలేదు నువ్వు నీ సొంత రాష్ట్రంలో. నిన్నెవడైనా నిడొస్తే ఆపినాడు. ఎవరైనా ఆపారా? ఆపలే కదా. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టుకుండు, అన్ని చోట్ల పోటీ చేసిండు. ఎవరైనా అన్నారు అప్పుడు? ఇప్పుడు పార్టీ పెట్టినావు నువ్వు. నీ సొంత రాష్ట్రంలో నేను పోటీ చేయను, 2014లో నేను పార్టీ మాత్రమే పెడతా, వచ్చేసారి చూసుకుంటా అన్నది నువ్వేనే. నీకే స్పష్టత లేదు. నీ స్పష్టత లేని విధానాన్నే నీ ప్రజలు గుర్తించిండ్రు. ఏమంటాడు? విజయ్తో పోల్చుకుంటాడు. విజయ్తో నీకు పోలికే లేదు. నువ్వు తప్పు చేసినావు. నువ్వు ఎందుకు 2008లో ఒక పార్టీ పెట్టిండ్రు, మీరు ఓడిపోయినరు. చిరంజీవి గారు కొంత ప్రయత్నం చేసిండ్రు, అయినా ఆనెస్ట్గా డిగ్నిటీగా తప్పుకున్నాడు. నాకు రాజకీయాలు వద్దని తప్పుకున్నాడు. దాని నుంచి ఎవరు అంటలేరు కదా. ఒక ప్రయత్నం చేసిండు, ప్రజల అవకాశం లేదు అనుకుపోయిండు. నువ్వు మళ్ళీ వెంటనే వచ్చినావు, పార్టీ పెట్టినావు. నువ్వెందుకు పెట్టినావు? అరే 2009లో పార్టీ పెట్టినావు, ఓడిపోయినావు. పార్టీని మా అన్న తీసుకు అందులో కలిపిండు. ప్రజలు నమ్మరు, ఓట్లు వేస్తారో లేదో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి నువ్వు వెయిట్ చేసినావు. 2014లో నువ్వు పోటీ చేయలేదు కాబట్టి ప్రజలు 19లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు నమ్మలే నిన్ను. అరే ఈయన పోటీ చేయలేదు, స్పష్టత లేదు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు వేరే పార్టీకి ఓటేసుకున్నారు. నేను పోటీ చేస్తే గెలిపించిర్రా అంటే నీకు క్లారిటీ లేదని జీరు. నువ్వు 5 ఏళ్ళు నిలబడితే నీకు వేసే వాళ్ళు కావచ్చు, నీకు ఓపిక లేదు. నిలబడ్డ తెల్లారే కావాలనుకున్నావు. పోనీ దానికి అనుకూలంగా ప్రణాళిక ఉందా? లేదు. నువ్వు విజయ్ మీద పడి ఏడుస్తావు, ఇక్కడ తెలంగాణ మీద పడి ఏడుస్తావు. నువ్వు వచ్చి సోనియా గాంధీ వేరే దేశం, ఇందిరాగాంధీ అక్కడ వచ్చి పోటీ చేసింది. ఎవరన్నారు అక్కడ? మీరు మాట్లాడుతున్నారు, నీ కూటమి మాట్లాడుతుంది, నువ్వు ఉన్న బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, సోనియా యొక్క విదేశీయత గురించి మాట్లాడుతుంది. నువ్వు గట్టిగా మాట్లాడు, నీ భార్య విదేశీయత గురించి కూడా మాట్లాడతారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పక్కనున్న కాబట్టి నేనేమంటలే. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఆయన భార్య విదేశీయురాలనే మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ భార్య గురించి కూడా మాట్లాడతారు రేపు బీజేపీ వాళ్ళు. అట్లేముండవు వాళ్ళ దగ్గర. నువ్వు ఉన్న వ్యక్తుల దగ్గర తప్పు కరెక్ట్గా లేవు. చెగువేరా బొమ్మ వేసుకొని ఎవడు బట్టలు చింపుకున్నాడు? చెగువేరా వేరే దేశపోవడం తెలియదా నీకు? ఇవాళ వచ్చి భారతీయత అని మాట్లాడుతాను. ఎవరు మాట్లాడు? మాకు తెలియదా? ఇక్కడ మాకు తెలుసు ఈ దేశాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి, ఈ దేశ ప్రజలకు తెలుసు. నువ్వు ఎవడు చెప్పడానికి? నీకు క్లారిటీ లేదు. నీకు ఎవడు మంచిగా ఎవడు పాపులర్గా ఉంటే ఆడు నచ్చుతాడు. చెగువేరా అంటే ఆయన పాపులరు, వరల్డ్ లీడరు కావాలి. గద్దర్ పాపులరు, గద్దరు యొక్క ఇమేజ్ బాగుంది, ఆయన కావాలి. కొమరం భీము తెలంగాణ ప్రజలకు ఒక హీరోయిక్ ఒక సెక్షన్కు ఆయన కావాలి. దొడ్డి కొమర హీరో రోల్ ఉంది తెలంగాణ దాంట్లో, అది కావాలి. నువ్వే కప్పదాట్లు కమ్యూనిస్టులను కౌగులించుకుంది నువ్వే. చెగువేరాను బొమ్మలు వేసుకొని పిచ్చలు విడిగా బట్టలు చింపుకున్నది నువ్వే. గద్దరాహా అని చెప్పి ఇట్లా ఊగిపోయింది నువ్వే. కమ్యూనిస్టులను పక్కన వేసుకొని నేను కమ్యూనిస్టునే అని చెప్పింది నువ్వే.
నాకు సనాతన మన నిన్ను హేతువాదిని అని చెప్పింది నువ్వే, దేవుని దీపం ముట్టే సిగరెట్ ముట్టించుకుంది నువ్వే, అన్నీ చెప్పింది నువ్వే. మళ్ళీ సనాతనాన్ని నేనే, హిందువులని వాళ్ళు నేనే, గొడ్డు కూర తినట అదొక సంస్కృతి అని చెప్పింది నువ్వే. నీ అస్పష్ట అజ్ఞాన వైఖరితోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పూర్తి నమ్మకం చూరగం లేదు నువ్వు. అది నీ తప్పు, నీ యొక్క చిప్పులో తప్పు ఉంది, నీ యొక్క దాంట్లో. అంటే ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమైంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రాంతీయత ఉగ్రవాదం కంటే తక్కువ అంటే నీకు ఆంధ్రోడు అన్నందుకు నీకెందుకు పోతుంది? అది అనుకోకాయ నువ్వు. ఎందుకన్నావు నువ్వు? ఇదే తెలంగాణ వాళ్ళు అయితే ఇట్లుండే వాళ్ళు కాదు, ఇదే తమిళులు అయితే ఇట్లుండే వాళ్ళు కాదు, హిందీ రుద్దొద్దని ఒకసారి, హిందీ దేశ భాష అని ఇంకోసారి ఎందుకు మాట్లాడినావు? నువ్వు అయ్యే జాగిరని ఇక్కడ మాట్లాడినావు, పోయి తమిళనాడులో మాట్లాడతావా? లాగులు వలిగేదాకా తన్ని ఎల్లగొడతారు అక్కడి నుంచి. మరి మనం సోదరులమే తమిళనాడు నుంచి విడిపోయినామండి, మేము కూడా అదే అని చెప్పి నువ్వు అయ్యా జాగిరా అని అడుగు పోయి. ఎంత వివక్ష ఉంటుందో చూడు పాడిపోయి, తన్ని తగిలేస్తారు ఆడ. ఇక్కడ పుణ్యానికి వచ్చింది తెలంగాణ అని ప్రతోడు వచ్చి మాట్లాడుతాడు. వాడు తెలంగాణ డిక్షనరీలోనే లేదంటాడు. వాడు తెలుగు వారంతా నా సోదరులు అంటాడు, పక్కన ఉంటాడు ఆ పార్టీ అధ్యక్షుడు, తప్పురా బాబు అని చెప్పాడు ఆడ. ఎందుకే మీకు ఎవడో పెట్టిండు సెంటిమెంట్? ఎవడు రెచ్చగొట్టిండు? 12 ఏళ్ళు ఎవడైనా అన్నాడా? ఏమని పని ఆడు చేసుకుంటుండు. మీకు సోయి లేక, సన్నాసులై, బుద్ధి లేక, ఓ రాజధాని ఏడబెట్టుకోవాలి తెలియదు, ఓ స్టేటస్ ఇస్తే పోరాడే శక్తి లేదు, అడిగే శక్తి లేదు. మళ్ళీ స్పెషల్ స్టేటస్ బొందబెట్టిన సంకలతో వచ్చి ఇవాళ వచ్చి మాకు నీతులు చెప్తాను. నువ్వు దమ్ముంటే అడుగుపో. మేము కూడా చెప్పినాం, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ నాయకత్వం కూడా ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. నువ్వు చెప్పు, ఏం అడుగుతావు? డిమాండ్ చేసి చెప్పు, మాకు చెప్పు. మాకు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పు, కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వాలని చెప్పు. చెప్తావు? విశాల హృదయం ఉంది, చెప్పినాం. స్పెషల్ స్టేటస్ ఇచ్చిండు, ఆమె ఇవ్వాల్సిందే అని అడిగినాం. మీకు ఇచ్చుకో, మేమేం దాని అక్కస పడలే. స్పెషల్ స్టేటస్ ఇస్తే పన్నుల మినహాయింపు వస్తుంది, దానివల్ల ఇక్కడి నుంచి పరిశ్రమ ఆడిపోతాయని మేమేం ఇవాళ అక్కస పడలే, ఈర్ష్య పడలే, దిగజారి మాట్లాడలే. నీకు చేత కాలేదు, నువ్వు తెచ్చుకోలేదు, నీ మోసం చేసిన పక్కన చేరి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతానవా? అంటే తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైంది, 60 ఏండ్లు ఉద్యమం జరిగి, అనేక రకాల ఉద్యమాలు జరిగి, అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఏర్పడ్డాక 10 ఏండ్లు 12 ఏండ్లు ఊరుకొని 12 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే దీనికి ఒక పెద్ద ఎజెండాతో జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణను హస్తగతం చేసుకోవాలి అనేది ఒక బీజేపీ డైరెక్షన్లో, మోడీ డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఒక ప్లాన్ ఇది. ఉత్తగా రాత్రి జరిగింది కాదు. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. మీరు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ 250 సీట్లలో పోటీ చేసింది. డిపాజిట్ రాలేదు, అది వేరే విషయం. ఎందుకు జరిగింది? ఆయనకుందా ఆ ఇంట్రెస్ట్, ఆయనకు ఆలోచన లేదు. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో మొదట సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేస్తుంది ఆ పార్టీ? అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను స్టడీ చేసి ఎట్లెట్లా ఎవరెవరి ద్వారా మనం ఇక్కడ పాతకపోవాలా అని వాళ్ళందరితో పొత్తులు పెట్టుకోవడానికి, సన్నిహిత సంబంధాలు నేర్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆయనే నేను ఇంత ట్రై చేస్తే ఏపీలోనే ముఖ్యమంత్రిని కాలేను, ఇక్కడేమైతే మార్పు కోసమే వస్తున్నా ఇక్కడికి అంటున్నారు. మరి ఈ మార్పు అంటే ఏంది? అక్కడ ప్రజలు వదిలేసినట్టే కదా నువ్వు. అంటే మార్పు అంటే ఏంటిది? నువ్వు వస్తావా, ఇంకెవరినో పెట్టి మార్పు చేస్తావా? ఇక్కడ నువ్వు లేనప్పుడు నీ మాట ఎందుకు వినాలే? ఇక్కడ నువ్వు లేవు కదా. నీ పార్టీ చక్కగా నువ్వు మొదటిసారి పోటీ చేసినావు, 175 చోట్ల చేసినావు లేదో నాకు ఐడియా లేదు. నువ్వు 2 చోట్ల పోటీ చేసి నీ సొంత జిల్లాలో పోటీ చేస్తే కూడా ఓడిపోయినావు. ప్రజలు నిన్ను నమ్మలేదు. ఓడిపోయినంత మాత్రం దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఉండాలి, నువ్వు ఫైట్ చేయాలి, ఉండాను. అర్థమైందా? దాన్ని ఏమి తప్పుపట్టం, మేము ఉండాలి కదా. నువ్వు నమ్మలేదు. తర్వాత ఏం చేసినావు? నువ్వు 175 సీట్లకు పోటీ చేసినావా? పొత్తు పెట్టుకొని పోటీ చేసినావు. పొత్తులో 1 సైడ్ పోలరైజేషన్ జరిగింది. ఓట్ వన్స్ టైం నీకు అవకాశం వచ్చింది, ఫైట్ చేయి, అక్కడ పని చేయి, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయి. నువ్వు సక్సెస్ అయ్యి జాతీయ పార్టీగా పెట్టుకో, ప్రజలు ఆహ్వానిస్తే నువ్వు గెలుస్తావు. పోనీ ఈ రాష్ట్రానికి పెట్టుకో, 10 రాష్ట్రాల్లో పెట్టుకో పార్టీలు, ఎవడొద్దంటుండు? దేశంలో 850 పార్టీలు రిజిస్టర్ అయినటువంటివి ఉన్నాయి, అందులో నీదొకటి.
ఇక్కడ పోటీ చేస్తా అంటే నీకు క్లియర్గా చెప్పు, భవిష్యత్తులో నేను ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయను, నేను తెలంగాణ నుంచే పోటీ చేస్తా చెప్పు, ఎవడద్దు అంటుండు. నీ లక్ష్యం నీకు అంత పెద్ద సామాజిక వర్గం మద్దతు ఉంది. కాపు సామాజిక వర్గం మద్దతు అవుట్ రైట్ ఉండడంతోనే పోయిన ఆ రాష్ట్రంలో స్వీప్ అయింది పోయినసారి. ఆయన ఏం చెప్పుకున్నా ఓకే. జర్నలిస్టులు చాలామంది యొక్క అవగాహన ఏంటంటే వన్ సైడ్ పోలరైజేషన్ ఫస్ట్ టైం చిరంజీవి కంటే ఎక్కువ పోలరైజేషన్ జరిగింది కాబట్టి ఆ రాష్ట్రంలో వన్ సైడ్ కూటమి గెలిచింది. మరి నీ సామాజిక వర్గం ఉన్న చోటనే నువ్వు అధికారంలోకి రావద్దు, వదిలేసుకుంటా, పక్క రాష్ట్రం పోతా అని చెప్తాను. నువ్వు ఇక్కడ పోటీ చేస్తా అంటే అక్కడ పోటీ చేయడు కదా. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తే నీకు అక్కడ ప్రజలు ఎందుకు ఇస్తారు, ఇక్కడ ప్రజలు ఎందుకు ఇస్తారు? ఇది ఏమైనా వేరే దేశమా? నువ్వు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తున్నావా, లోక్సభ ఎన్నికలకు? అంటే అనేది కన్ఫ్యూజన్ థియరీ రెచ్చగొట్టి యూత్ ఒకటి ఉంది, ఒక యూత్ ఉందండి, యూత్ను కన్ఫ్యూజ్ చేయడం ఒకటి స్టార్ట్ అయింది. మొన్న జెన్జీ కాక్రోచ్ పార్టీ రాగానే బీజేపీ వణికిపోయింది, బాగా వణికిపోయిన పార్టీ బీజేపీ. మిగతా పార్టీలు కూడా ఆలోచించి ఉంటాయి యూత్ ఓటింగ్, కానీ ఎక్కువ ఓటింగ్ వాళ్ళకే. యూత్ జెన్జీ ఏంటంటే నేషనలైజేషన్ పేరిట ఏదో స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, ఏదో ఆ ఇమేజ్తోని బీజేపీ నెట్టుకొస్తుంది కాబట్టి ఆ పాకిస్తాన్ ఒక దాంతో వైరం ఇవన్నీ వాడుకుంటూ అది వస్తుంది కాబట్టి యూత్లో ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దేశభక్తి యూత్ సహజంగా ఉంటుంది, అది మన అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కువ ఆలోచించారు వేరే అంశాలు. ఆ జెన్జీ టార్గెట్గా ఆ జెన్జీ అనేది ఎక్కడ డైవర్ట్ అవుతుందేమో, ఆ జెన్జీ సంవత్సరానికి 2 లక్షలు, 1.5 3 లక్షలు ఓట్లు యాడ్ అవుతుంటాయి. ఇవి భవిష్యత్తులో టార్గెట్ చేయడంలో కూడా భాగంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు దింపుంటారు. వాళ్ళ మీద ఈ కాక్రోచ్ పార్టీలు, ఈ పార్టీలు, ఆ పార్టీలు ఇమేజ్ రాకుంటుండడం, వాళ్లకు ఆ ఓట్లు పోలరైజ్ కావడం, కాపు సామాజిక వర్గంగా రావడం, ఆంధ్ర సెటిలర్ ఓటర్ రావడం, ఇట్లా రకరకాల కోణంలో బీజేపీ చేసిన స్కెచ్లో భాగంగా ఆయన వచ్చారు. అందుకే బీజేపీ నేతలు సమర్థించారు ఆయనను. అవును, నిన్న ఆయన రఘునందన్ రావు, అరవింద్ వాళ్ళు సమర్థించారు. ఎందుకంటే వాళ్ళేం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ వాదులు కాదు, వాళ్ళు తెలంగాణ వద్దన్నారు కావచ్చు, కానీ తెలంగాణ వాదులు కట్టర్ తెలంగాణ వాదులు గారు వాళ్ళు. అవును, బీజేపీ పెద్దగా ఎక్కడ రెస్పాండ్ కాలేదు, పాజిటివ్గా అయిపోయినారు. ఆయన మా మీటింగ్ పెట్టుకుంటే తప్పేంది, అదేంది, ఇదేందని. అంటే వాళ్ళ స్కెచ్లే కదా, వచ్చిండు ఓట్లు తయారు చేసిండు, లేదా చీల్చినా అది బీఆర్ఎస్కి డిసడ్వాంటేజ్ అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి. బీజేపీకి రాని పార్టీ ఓటింగ్ వస్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు బీజేపీ కూటమిలో ఉన్నాడు. ఈ ఇష్యూ మొత్తంకి కారణంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలతోని స్టార్ట్ అయింది. అది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నిన్న పవన్ కళ్యాణ్ ఇష్యూ వరకు వచ్చి చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ, దాని తర్వాత జరిగిన పవన్ కళ్యాణ్ ఇష్యూ మొత్తం కూడా ఎట్లా చూస్తారు? అంటే మీరు జర్నలిస్టే, నేను జర్నలిస్టే, చాలామంది జర్నలిస్టులకు కూడా తెలుసు, సోర్స్ ఉంటుంది, ఎక్కడి నుంచో చెప్పాం. ఈవెన్ ప్రధాని ఆ పార్టీ ఎంపీలతో మాట్లాడింది కూడా పత్రికలలో, ఛానళ్ళలో వస్తుంది, సహజం. వాటికి సోర్సు చెప్పరు, ఎక్కడో ఒక దగ్గర లీక్ అవుతుంది. ఎవరో సన్నిహితంతో చేస్తారు, ఎవడో గ్యాస్ ప్రాబ్లం ఉండి చెప్తాడు, ఓపిక పట్టలేని చెప్తాడు. మీకు అందులో నిజాయితీ మన నాగేశ్వర్ చెప్పింది అబద్ధం అనుకోండి, ఉలికెందుకు మీకు? ఎందుకు తేలిక తీసి పారేయచ్చు కదా. ఊగిపోతే బట్టలు చింపుకుంటారు ఎందుకు? ఏం భయం అవుతుందా? అది నిజమా? అది మీరు మాట్లాడనే లేదు కదా, మాట్లాడిన అంశాలు ఆయన ఏదో తెలియ తక్కువ మాట్లాడినా అని చెప్పి ఈజీగా తీసిపారేయచ్చు కదా. నువ్వు వటకాల్చి మీరు చేస్తున్న సంబంధం లేని వ్యక్తులు ఏదో మాట్లాడి తీసిపారేయచ్చు కదా, ఎందుకు ఊగిపోయినావు నువ్వు? ప్రతి జర్నలిస్టు సోర్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రుల క్యాబినెట్లో ఏం జరిగిందో కూడా వస్తుంది బయటికి. అధికారులను ఎల్లగొట్టి మంత్రులతో మాట్లాడినా వస్తుంది. క్యాబినెట్లలో నిర్ణయాలే చాలాసార్లు బయటకు వస్తాయి కదా, చాలా సందర్భాలు. ప్రధానితో మాట్లాడిన మాటలు వస్తాయండి. ఎంపీలను క్లాస్ వీకిండ్రు, బీజేపీ తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ వీకిండ్ అని చెప్పేసి మొన్న ఆ మధ్యన ఒక ఆంధ్రయోతో ఈనాడో పెద్దగా వేసింది. ఎవరు చెప్పారు మరే? ప్రధానితో రహస్య సమావేశాన్ని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి మీద కేసు పెడతారా? ఎవరైనా పెట్టిరా? మాట్లాడతారు, ఆబ్వియస్లీ మాట్లాడతారు. నువ్వు తీసిపారే జగన్ ఇంట్లో జరిగింది కూడా మాట్లాడతారు. రాయట్లేదా పత్రికలు, ఛానళ్ళు? చంద్రబాబు వాళ్ళ క్లోజ్ డోర్ జరిగిన మీటింగ్ కూడా రాస్తారు, మాట్లాడతారు. అది జర్నలిజం యొక్క వృత్తి, ధర్మం. అది వృత్తిలో భాగం. సమాచారాన్ని సేకరిస్తాడు. ఇది దేశద్రోహం కాదు కదా. చెప్పిండు, నువ్వు ఎందుకు ఉలికి పడ్డావు నాకు అర్థమైతలేదు. నిజం కావచ్చు, అందుకే ఉలికి పడుతున్నా ఆయన. నిజం లేకపోతే ఎందుకంటే తీసి పారేస్తాం, ఆడేదో వేస్ట్ మాట్లాడండి అని చెప్పి లైటర్ సెన్స్లో తీసి పారేస్తాం. మరి నువ్వు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినరు, నాకు కేంద్ర సంస్థల ఇంటెలిజెన్స్లు చెప్పినాడు. దీనికంటే అదెంత పెద్ద నేరం ఇష్యూ. అమ్మాయిలు మిస్సింగు అంటే పెద్ద విషయం. 30,000 ఒక రాష్ట్రంలో 30,000 పోతే ఎంత అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం. అది దేశంలో ఒక అంతర్గతంగా లెక్కలేని మంది అమ్మాయిలు ట్రాఫికింగ్ జరుగుతున్నట్టు పెద్ద ఇష్యూ అది. ఒక 5-6 10 మంది పోతేనే పెద్ద ఇష్యూ.
నువ్వు అది ఏ సోర్స్తో మాట్లాడినవా? దాని మీద ఏం కేసు పెట్టిర్రా మీద? పత్రికలను రాసిన వేయాలి కదా లోపల, వేసిర్రా? మాట్లాడతాడు ఆయనే అడ్డగోలుగా నిన్ను బూతులు తిట్టలే, నువ్వు ఇంత తిన్నావనిలే. అందులో ఎన్ని ఛానళ్ళు రావు ఇప్పుడు ఉన్నాయన్నీ. నువ్వే చెప్పినావు నిన్న అన్నీ మా యాజమాన్యాలే, ఆంధ్ర యాజమాన్యాలే అన్నావు. మీ ఆంధ్ర యాజమాన్యాలల్లా ఎన్ని అట ప్రచారంలో ఉంది, విశ్వసనీయ వర్గాల బోగట్ట అని ఎన్ని వార్తలు రావట్లేవు? ఆఫ్ ది రికార్డులలో చాలా వార్తలను రాస్తాం. అవన్నీ రావట్లేవా మరి? అవన్నీ మీటి మీద కేసు పెట్టినా మరి? వాటన్నిటి మీద మేమే రాసిన, మనం కూడా రాసినాం కదా. ఒక జర్నలిస్ట్ యొక్క స్వేచ్ఛను హరించేటువంటి క్రమంలో నీ యొక్క ఉలికిపాటుతోటి నువ్వు బట్టలు చింపుకునేటువంటి పని చేస్తున్నావు. ఇంకోటి ఆయన నాగేశ్వరరావు గారితో పాటు గద్దర్ మీద కూడా చాలాసేపు మాట్లాడిండు, చాలా సందర్భాలని చెప్పిండు ఆయన. గద్దర్తో ఆయనకున్న అనుబంధం అని, ఆయనకి బుల్లెట్ దిగిన రోజు మీరందరూ ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అదంతా ఎట్లా అనిపించింది మీకు? అంటే గద్దర్కి ఆయనకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వేరే విషయం. బుల్లెట్ దిగిన రోజు ఈయన మాట్లాడిండా మరి? ఎప్పుడో తెలంగాణ వచ్చిన ఆ టైంలో ఆ సందర్భంలోనూ కలిసిండు, 1-2 సార్లను 3 సార్లు కలిసిండు. ఆయన క్లోజ్నెస్. గద్దర్ ఎవరైనా అట్లా ఆప్యాయంగా చూస్తాడు. గద్దర్ యొక్క మనస్తత్వం తెలిసిన, మీరు ఇంటర్వ్యూలు చేసిరు, మనం చూసినాం, చాలా రోజు ఉద్యమంలో కలిసి చూసినాం. ఆయన యొక్క ఒక చిన్నపిల్లాడి మెంటాలిటీ లాగా ఆయన కలుస్తాడు అందరిని. అవసరమైతే మీ జేబుల్లో ఏమన్నా గుంజు తీస్తాడో అది తీస్తాడో, అది పైసలు తీసుకోవడానికి కాదు, క్లోజ్నెస్ చెప్పడానికి. నువ్వు గద్దర్కు తూటాలు దిగినాయని బాధపడిపోయినావు కదా. మరి గద్దరు తూటాలు దింపినోడు ఎవడు? ఏ ప్రభుత్వం? చంద్రబాబు ప్రభుత్వం కాదా గద్దరు తూటాలు దింపింది? చంద్రబాబుతో ఇప్పుడు లేవా? సంకలనే ఉన్నావు కదా నువ్వు. అడుగు మరి, సంకల వచ్చినావు కదా. చంద్రబాబు మీ హయాంలా గద్దరుకు ఎందుకు తూటాలు దింపినవు అని అడుగు. ఆ గ్రీన్ టైగర్స్ ఎవడని అడుగు. ఏ పోలీస్ అధికారుల సృష్టి అడుగు. అడగలవను? గద్దర్ను కాల్చినోడు పక్కన నువ్వు ఉండి, నువ్వు వచ్చి మళ్ళా వాళ్ళతో స్నేహం చేసుకుంటా, వాళ్ళతో పొత్తులో ఉండి అధికారాన్ని పంచుకుంటా తెలంగాణ వాళ్ళు అడిగిన. ఎవరు అడిగినారు? తెలంగాణ సమాజం ఆ రోజు చేసిన యొక్క నిరసన నీకు తెలియదు. నీ ముఖానికి రంగేసుకొని ఏ క్యారివాన్లలో పడుకున్నారో మీకు తెలియదు. మాట్లాడలేదంటే పైసలు ఇస్తేనే అవుతారా? పైసలు ఆయన ఏ రోజు గద్దర్ అనే వ్యక్తి యొక్క ఇవాళ చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం యొక్క సిగ్గుపడాలి. నువ్వు కారు కొనిచ్చినా అని, నీ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఆయన కారు కొనిచ్చినా అని చెప్తావా? అది నిజమే కావచ్చు, నువ్వు ఆపుకోవాలి. నువ్వు అత్యంత సన్నిహితుడు అయితే, నిజమైన మీ స్నేహం ఉండుంటే, నువ్వు ఒక కమర్షియల్ దృష్టిలో చూసి ఉండకపోతే ఇవాళ నువ్వు ఆ మాట చెప్పకూడదు. చెప్తారా ఎవరైనా? చెప్పండి. ఆయన యొక్క క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, నీ దగ్గర ఏదో తీసుకున్నాడు అని చెప్పుకోవడానికి. ఎవరు ఖండించాలి ఇవాళ దాన్ని? గద్దర్ ఉన్నాడా? ఏం జరిగిందో చెప్పడానికి? గద్దరు నీలక ఇక్కడ అడిగితే వేల మంది రక్తదానం చేసి ఆయన ₹1 కోటి ఇచ్చేటువంటి తెలంగాణ ప్రజలు ఉన్నారు. మీకు తెలియదేమో. ఆయన అడగలేదు. ఆస్తులు సంపాదించుకునే ఉద్దేశానికి లేకపోవచ్చు, అడగలేదు. లేదు. నువ్వు ఇచ్చేదేంది? హైదరాబాద్లో ఒక తునక భూమి కాదా లెక్క నువ్వు ఇచ్చే కారు పైసా? ఏమన్నా పెద్ద బెంజ్ కారు కొట్టించారా మీరు? చెప్పుకుంటారు ఎవడ? మీరు చెప్పండి సరితగా. ఇవాళ చనిపోయినటువంటి ఒక వ్యక్తి మీద ఆయన వార్తను ఖండించుకోలేడు. ఇచ్చిండో ఇవ్వలేదో తెలియదు. నిజంగా ఇచ్చినా కూడా చెప్పకూడదు. ఆయన వ్యక్తిత్వం హననం చేస్తున్నావు నువ్వు. నీ దగ్గర చేయి చాచి అడుక్కున్నాడనే విధంగా నువ్వు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. ఇవాళ ఐఎమ్ వెరీ సారీ. మీ గద్దర్ విషయంలో తీవ్రంగా మిగతా మాట్లాడినటువంటి 100 మాటల కంటే ఇది మాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. తెలంగాణలో ఒక టవరింగ్ పర్సనాలిటీ గద్దర్ నీ దగ్గర చేయి చాచి కారు అడుక్కున్నాడు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఆయన లేనప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చెప్పి ఆయన స్థాయి దిగదార్చాలని చూస్తున్నావు. మరి ఆయన నీకేం సాయం చేసినో అంతకంటే పెద్దది మాకు తెలియదు కదా. అవును, చెప్పేందుకు ఆయన కూడా లేడు కదా. నువ్వు కారు ఇచ్చినావంటే ఆయన ఇంతకంటే పెద్ద సాయం ఏం సాయం చేసిండో ఎవరు చెప్పాలి? నీకు ఆయనకు మాత్రమే తెలుసు కదా. నాకేం సాయం చేస్తాడంటే చేస్తాడు, తెలియదా? ఎన్నో ఉన్నాయి ఊహాగానాలు. మరి పరిటాల రవి అనుచరులు అనుమానించారని చెప్పేసి వార్తలు వేసినటువంటి పత్రికలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఆయన ఏం సాయం చేసిండు ఎవరు తెలుసు? ఇవాళ గద్దర్ను విమర్శించి, గద్దర్ను నువ్వు ఇష్టపడుతున్నానని చెప్పి, గద్దర్ను గొప్పగా చెప్పబోయి నువ్వు ఆయనను తక్కువ చేసే ప్రయత్నం చేసినావు. నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఇది చెప్పొచ్చునా? నేను చెప్పాల్సి ఉండేనా? ఒకసారి ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గురించి ఏడబోయినంటే నీకేం తెలుసు?
గద్దర్కు అండగా నిలిచి ప్రజలు ఆయనే ఇవాళ ఎన్కౌంటర్ కాకుండా వేల మంది ప్రజానికం ఉన్నారని భయపడ్డాయి ఈ ప్రభుత్వాలు. దొంగచాటుగా చంద్రబాబు ప్రభుత్వం తూటాలు దింపగలిగింది కానీ ఆయన తర్వాత ముట్టుకోలేకపోయినాయి. గద్దర్ ఆటపాట పెడితే ఆయన పాట చూడడానికి రాలే, ఆయన అభిమానించి వచ్చారు లక్షల మంది ప్రజలు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి నీకు తెలియలేదు ఆయన బలం. నువ్వు వచ్చి ఆయనకు అంటే ఆయన ఎన్నికల వ్యవస్థకు దూరంగా ఉన్నాడు కాబట్టి నువ్వు గద్దర్ను విషయంలో కూడా నువ్వు అంటర్లీ ఆయన స్నేహాన్ని నువ్వు కించపరిచినావు, దుర్మార్గంగా మాట్లాడినావు. గద్దర్ విషయంలో కూడా, నాగేశ్వర్ విషయంలో కూడా వామపక్షాలను గురించి కూడా మాట్లాడి ఆయన ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని మాట్లాడి. అవునా, వాళ్ళు మాట్లాడింది ఆంధ్ర అని మాట్లాడలే. ఒక జర్నలిస్టు పత్రికా స్వేచ్ఛ ఉంటుంది అనే కోణంలో మద్దతు ఇచ్చారు. నీకు అర్థం కాదా అది? నీకు ఆ స్థాయి కాదు కదా. అయితే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఇంకొక దాని మీద కూడా బాగా చర్చ ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డి నాకు ఫ్రెండు, రేవంత్ రెడ్డి మంచోడా అన్న లెక్క మాట్లాడి మళ్ళీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్న లెక్క మాట్లాడిర్రు. ఈ స్టేట్మెంట్ను కూడా కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే వాళ్ళు ఇప్పుడు రేవంత్ అన్నిటైనా ముఖ్యమంత్రి, రేపు ఆయనతో అవసరం ఉంది, సినిమాలకు ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికి అవసరం, అనుమతి ఇవ్వాలి, మొన్ననే ఇచ్చినట్టుంది ఆయన సినిమా. అలాంటి వారికి అవసరం ఉంది. అక్కడనే నువ్వు లాలూచి పడ్డావు, నువ్వేం పోరాడతావు? ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా విషయంలో లాలూచి పడి ఎక్స్ట్రా షో కోసం రేవంత్ అంటే నాకు ఇష్టమే, మంచి అభిప్రాయం ఉంది ఏదో మాట్లాడినావు. మరి రేవంత్ ఇష్టం ఎట్లా, మిగతా వాళ్ళు శత్రువులు ఎట్లయితారు? వాళ్ళు మాట్లాడింది స్పష్టంగా వాళ్ళ యొక్క తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పింది కావచ్చు. పార్టీ విధానం అంతా ఒకటే కదా. వాళ్ళు ఏకంగా గాంధీ భవన్లో వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. అంటే గాంధీ భవన్ వేరు, రేవంత్ వేరా? రేవంత్ అనేట ఆయన మీకు ఫ్రెండా? మీ కూటమిలోకి వస్తాడా రేపు? మీ రహస్య ఎజెండా ఏంటిది మరే? లేదా మీరు చెప్పినట్టు మీరు కావాలనుకున్నట్టు ఆయన పనులు చేసి పెడుతుండా? మరి ఆయన చెప్పాలి ఏ రకంగా ఇష్టమో. ప్రేమ అంటే ఎందుకు మరి? ఎందుకు పోరాట యోధురా? తెలంగాణ కోసం పోరాడే ఉద్యమంలో ఉన్నాడైనా ఏ రీజన్ చెప్తావు నువ్వు? రేవంత్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీని మీద. నీ అయ్యా జాగీరా అని మాట్లాడిండు ఇక్కడికి వచ్చి. సోనియా గాంధీ ఇటాలియన్ అనే విషయం మాట్లాడిండు. ఇందిరాగాంధీ ఇక్కడ ఎట్లా పోటీ చేస్తానని మాట్లాడిండు. స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మీద ఒక రకమైన దాడి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందించాలి, ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది అనుమానాలకు తావిస్తుంది. అది ఆయనకే అప్ టు హిమ్, ఆయనకే వదిలేస్తున్నాం. సున్నితాంశం అంటాడో ఇంకేమంటాడో, వాళ్ళ ఓట్లు కావాలంటారో తెలియదు మనకు. కానీ వచ్చి నీ అయ్య జాగీరా అని మాట్లాడడం వేరు. ఎందుకంటే శాంతి భద్రతల కోణంలో కూడా మాట్లాడాలి ఆయనే. ఏమయ్యా ఉప ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వు ఒక రాష్ట్రానికి, వీడికి వచ్చి నువ్వు అయ్యా జాగీరా అంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఏమైనా గొడవలు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తే నువ్వు బాధ్యుడివా? ఇదే నా పద్ధతి అని అడగాల్సిన అవసరం ఉంది కదా. రేపు బొంబాయి పోయి అనండి, తమిళనాడు పోయి అనండి, చెన్నై పోయి అనండి అంటారా? అడగాలి. ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. ఇంకొకటి కూడా మామూలుగా ఇప్పుడు మేము పోటీ చేస్తాము అని ప్రకటించుకుంది నిన్న జనసేన. ప్రకటించుకున్నటువంటి పార్టీలు ఇక్కడ అధికారంలో ఉండి 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, గ్యారంటీలు అమలు చేయలేదు అనే దాని మీద ప్రశ్నించకుండా రేపు పొద్దున తెలంగాణలో పోటీ చేస్తాము అని ప్రకటించినటువంటి పార్టీలు ప్రభుత్వాలని ప్రశ్నించకుండా నిన్న జరిగినటువంటి ఫుల్ ప్రెస్ మీట్ని కూడా అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా తెలంగాణ వాదాన్ని తిట్టుకుంటూ పోయిండు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్లా పనిచేస్తాడు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎట్లా పనిచేస్తాడు నమ్మాలి. నీ రేవంత్తో ఉన్నటువంటి రేవంత్ ఇష్టం అన్నావు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. మరి రేవంత్తో అండర్స్టాండింగ్లో వచ్చినావు. మరి రేవంత్ ముఖ్యమంత్రితోటి అండర్స్టాండింగ్లో ఉన్నావా? అందులో భాగంగానే ఇక్కడ వచ్చి అరిసిపోయినావా, బట్టలు చింపుకొని పోయినావా? ఏంటిది నీ అర్థం ఏంటిది? నేను చెప్పినా ఇంతకుముందు కన్ఫ్యూజన్ థియరీ ఆయనదని. కన్ఫ్యూజన్ థియరీతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆయన క్లియర్గా ఉన్నాడు. ఆయన మోడీ ఎజెండాలో భాగంగానో ఇక్కడ లేదా రహస్య మిత్రుల ఎజెండాలో భాగంగానో ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టిపోయిండు. ఇది ప్రభుత్వం వెరీ సీరియస్గా స్పందించాలి. నీ అయ్య జాగీరా అనే స్టేట్మెంట్ తోటి మీరేదో ఇచ్చిండు పోయిండు అన్నట్టు కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక కేంద్ర ప్రభుత్వ కూటమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ మాట్లాడి ఏమన్నాడు ఆయన? ఇంకొక మాట, ఆంధ్రోడా అంటుండే దీని మీద కేంద్రం దృష్టి పెట్టాలని అన్నాడు.
కేంద్రం దృష్టి పెట్టాలంటే అర్థం ఏంటిది నీ ఉద్దేశం? అంటే ఏంటిది ఇక్కడ? వాళ్ళ యొక్క ఆస్తికో ప్రాణానికో భంగం కలిగిందా, నష్టం కలిగిందా, ఏం జరిగింది అంటే ఏం చేయాలనుకుంటాను నువ్వు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఇక్కడ గొడవలు ఘర్షణలు జరిగితే కేంద్రాన్ని ఆలోచించమంటున్నాడు. అంటే ఈ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అని అంటున్నావా నువ్వు అని అడుగుతున్నాను నేను. ఆయన మాట్లాడిన మాటలు అట్లా. అవును, మరి రాష్ట్రం ఏర్పాటు ముందు అదే మాట్లాడిండండి. రాష్ట్ర ఏర్పాటు ముందు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులంతా అదే మాట్లాడిండు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులో ఆంధ్ర ప్రాంత ప్రజలకు రక్షణ ఉండదు, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉండాలి, ఉమ్మడి రాజధానితో సరిపోదు, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, లేదా హైదరాబాద్తో కూడా దాన్ని సపరేట్ స్టేట్ చేయాలా, రూరల్ను వేరే వరంగల్ కేంద్రంగా చేయాలని చెప్పి ప్రతిపాదనలు తెచ్చిండ్రు. 12 ఏళ్ళ తర్వాత ఒక్క ఘటన జరగకుండా నియంతట నువ్వు వచ్చేసి నీ అయ్య జాగీరా అని ఒక రాయి ఇసిరేసి మళ్ళీ ఇక్కడ గొడవలకు సృష్టించడానికి కారణమయ్యేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ కేంద్రాన్ని చూడండి అంటున్నావు. అంటే ఏంటి? దీని మీద ఒక పెద్ద స్కెచ్ ఉందా? హైదరాబాదును మింగేసేటువంటి స్కెచ్ ఉందా? తెలంగాణ నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనేటువంటి ఒక కుట్ర ఉందా మీలో? నువ్వు మీ అయ్యే జాగీరా అంటే తెలంగాణలో ఉంది. నువ్వు ఇంటి దిక్కాయతో పత్తర్సే మారింగే అని ఉన్నాడు. నువ్వు ఇటుక చూపిస్తే రాయితో కొడతామని ఉన్నది. అంటే నువ్వు ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఒక ఎమోషన్ను నువ్వు రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరిగేటట్టు చేసి హైదరాబాదు సేఫ్ కాదు అని డ్యామేజ్ చేసి, ఇమేజ్ డ్యామేజ్ చేసి, పెట్టుబడులు రాకుండా చేసి ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి హైదరాబాద్లో అని చెప్పి దీన్ని కేంద్రం మీరు చూడండి అని చెప్పి కేంద్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయమంటున్నావా? శాంతి భద్రతల సమస్య సృష్టించబోతున్నాడు పవన్ కళ్యాణ్. కేసు పెట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద. డిమాండ్ చేస్తున్నాను నేను ఇక్కడ. హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగిరి అనడం ద్వారా ఇక్కడ ఉంటున్నటువంటి ఆంధ్రుల రక్షణను డిఫెన్స్లో పడేసిండు. తద్వారా ఇక్కడ శాంతి భద్రత సమస్య సృష్టించి ఈ హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనేటువంటి డిమాండ్ తెరతీసి తీసుకొచ్చేటువంటి ఒక కుట్రకు పాల్పడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. లేకపోతే నీ పార్టీ ఎజెండా ఏందయా? ఆంధ్రాలో పార్టీ పెట్టి ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి కావాలి ఒక్కడేనా అని చెప్పినట్టు వ్యక్తివి నువ్వు సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమై నీ అయ్య జాగీర్ అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఈ హైదరాబాదును శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూస్తూ ఉన్నాడు. నీ అయ్య జాగీర్ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ, ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు ఎమోషన్ గురవుతారు. నీ అయ్య జాగీర్ అంటే తిడితే ఊరుకుంటారానండి, రెచ్చిపోతారు. రెచ్చిపోయి ఏదో నాకు ఆంధ్ర ఇన్స్టిట్యూషన్ మీదనో ఆంధ్ర యొక్క షాప్ మీదనో ఆంధ్ర ప్రజల మీదనో దాడి చేస్తే దీన్ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని చూస్తున్నాడు. ఆయన అన్నాడు కదా నిన్న, కేంద్రం ఇటువైపు చూడాలి అంటే అర్థం ఏంటిది? అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం అది అనుకుంటున్నారు మీరు? ఇదే ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం తర్వాత ఇదే మెయిన్. మీరు ఇదే మెయిన్గా మీరు భావించాలి. నా స్టేట్మెంట్లో ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటే ఇందుకే అనుమతి ఇవ్వలేదు. కోర్టు విఘ్నతతో తోటి ఆలోచించి ఇవ్వలేదు. ఇవాళ నువ్వు అట్లా రెచ్చగొట్టిపోతే ఏమవుతుంది? నువ్వు ఇంట్లో పోయి నువ్వు మంచుకుంటావు బాడీ గట్ల మధ్యన అమాయకులు కొట్టుకొని వస్తారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఆంధ్ర ప్రజలారా, పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగీరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులకు యొక్క ముప్పు ఉంది, రెచ్చగొట్టిండు. మీరు ఓట్లేస్తే మీ ప్రజలకు ప్రాణాల మీద తెచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆస్తులకు భంగం కలిగేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ పొట్టగొట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మీకు పని చేయించుకోండి ఆయనతో. 5 ఏళ్ళ కోసం ఓటేసారు. 5 ఏళ్ళ తర్వాత ఆయన పార్టీ వదిలేసి ఓడిపోతేనో ఇంకా పక్కకు ఉంటేనో ఆయన వచ్చి తిరగమని చెప్పండి. ఇక్కడ తిరిగితే ఏం భయం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు విజ్ఞతతోనే ఓటేస్తారు. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాటికి ఎవడు భయపడేది ఉండదు. కానీ అది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇప్పటివరకు ఆయన మాట్లాడిన, నిజానికి మీరు చెప్పిన దాంట్లో అది చాలా కీలకమైన పాయింట్. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అంటే హైదరాబాద్ చుట్టూ ఏదో కుట్ర చేయబోతున్నారు అనేటువంటి. ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలని పైన ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న టైం వరకు కూడా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఏ స్టేట్మెంట్ రాలేదు. ఆయన అన్ని మాటలు మాట్లాడిపోయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోవడాన్ని ఎట్లా చూడాలి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా? అంటే కొన్ని విషయాలు చెప్తే నవ్వొస్తుంది. ముఖ్యమంత్రి ఆయన దృష్టికి పోలేదంటాడు చాలా విషయాలు జరిగినాక, నష్టం జరిగినాక. ఓ జర్నలిస్ట్ని పట్టుకోతే నా దృష్టిలో లేదంటారు. ఒక మంత్రి ఇంటికి పోలీసులు పోతే నా దృష్టికి రాలేదు అని అంటాడు. ఒక ఇంకేదో అమ్మాయి ఇష్యూ ఏదో అయితే అది మా దృష్టికి ఇంకా రాలేదు అని అంటాడు. అంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానం ఉంది హోంమంత్రిగా. ఆయన ఇప్పుడే మాట్లాడతాడు, నేను రేపు అది కూడా అని పవన్ కళ్యాణ్ మాట్లాడింది రేపు నా దృష్టికి రాలేదండి, నేను ఆ కోణంలో ఆలోచించలేదండి అని చెప్పినా చెప్తాడు. అవకాశం అంత వేగ్గా ఉన్నాడు. 12 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్లలో ఏ రోజు ఇంత బరితెగించి మాట్లాడలే గత ప్రభుత్వం హయాంలో. ఈ 2 ఏళ్లలోనే ఒక్కొక్క సంఘటన జరుగుతోంది. ఒక బలమైన ముఖ్యమంత్రి కాదా నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఈ ప్రాంతానికి నువ్వు బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నావా లేదా ఆలోచించుకోవాలి నువ్వు. ఆయనే ఒక శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ఇచ్చి నీ పార్టీని తిట్టి నీ పార్టీ నాయకులను తిట్టి ఈ ప్రాంత ప్రజలను నీ అయ్యా జాగీరా అని చెప్పి పోతే ఇవాళ తెలంగాణ వాదుల యొక్క సమస్యగానో దేనికో చూస్తే మీ అంత అవగాహన లేని వ్యక్తి ఎవడు ఉన్నాడు. ఒక హోంమంత్రిగా ముఖ్యమంత్రి అన్ఫిట్ అన్నట ఆ విషయంలో మీరు స్పందించకపోతే. ఐఎమ్ సీరియస్ ఎలిగేషన్ చెప్తున్నాం, ఖచ్చితంగా స్పందించాలి. ఆయన ముత్త ఆశమాసి ఎవరో పిల్లగాళ్ళు మాట్లాడారు కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక కేంద్ర ప్రభుత్వ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి, కీ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఉండి ఇట్లా రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చిపోయి మళ్ళీ అందులో కేంద్రం ఆలోచించాలి అని అన్నాడు అంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. స్పందించకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫైనల్గా తెలంగాణ సమాజంకు ఏం చెప్పదలిచారు మీరు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీలాంటి జర్నలిస్టులు చాలామంది ఉద్యమంలో ఆ రోజు ఉద్యోగాలను కూడా పక్కకు పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణ రావాలి అని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ మళ్ళీ ఒకసారి కుట్రలకి బలవ్వబోతుంది అనేటువంటి సందర్భంలో నిల్చుంది. అట్లాంటి సందర్భం కనిపిస్తున్నటువంటి టైంలో మీరు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇంకా తెలంగాణ మీద గద్దలు మోహరించి ఉన్నాయి. ఏదో ఒక రూపంలో వచ్చేసి ఈ తెలంగాణను చెరబట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. అది పూర్తి తెలంగాణను రాజకీయ కోణంలో ఆక్రమించబోతున్నారా, లేకపోతే ఈ తెలంగాణ నుంచి గుండెకాయ లాంటి హైదరాబాదును వేరు చేయబోతున్నారా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాంతీయ కోణంలో అంటలేము. ఇక్కడ ఇవాళ ఒక రాష్ట్రం ఏర్పడ్డది. ఇది దశాబ్దాల ఆకాంక్ష. వెనకబాటుతనంతో వచ్చింది, ఆత్మగౌరవంతో కూడా వచ్చింది. మీ ఆత్మగౌరవం మీద ఎదురుదాడి చేసి రెచ్చగొట్టి హైదరాబాదును డిస్టర్బ్ చేసి ఇక్కడ హైదరాబాద్ డిస్టర్బ్ అయిపోతే ఆర్థికంగా తెలంగాణ దెబ్బతిన్న తెలంగాణలో మళ్ళీ ఇవాళ ఏదో ఒక రూపంలో ఆక్రమించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో వస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువత జెన్జీ ఆలోచించాలి. ఇది మన ప్రాంతం, అర్థమైందా? ఇది మన కాళోజీ గారు చెప్పిండు, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరలు దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పొలిమేరలు దాటకుండా పాతి పెట్టండి అని అన్నాడు. ఇవాళ మరి ప్రాంతం వాడా ప్రాంతేతరుడా ఎవడున్నాడు ఈ కుట్రలో? లేకపోతే ఎంత ధైర్యంతో వచ్చి ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటున్నంటే వెనకబాటుతనానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి తెలంగాణ ఇది మళ్ళొక్కసారి దెబ్బతింటే నష్టపోతాం. ఇవాళ పచ్చబడుతున్నటువంటి తెలంగాణను, తన కాళ్ళ మీద తాను నిలబడుతున్న తెలంగాణను చూసి ఓర్వలేని వ్యక్తులు ఇవాళ దీని మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. దీన్ని చెరబట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.